సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వచ్చేసి ఏంటంటే రేపైతే కార్తీక పౌర్ణమి కదా, అలా అని చెప్పేసి మేమైతే గుడికి వెళ్ళి ఇంకా మమ్మీ అక్క వాళ్ళు అయితే ఇంకా కార్తీక దీపాలు వెలిగించడానికి అయితే వెళ్తున్నారు. సో ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా అయితే వెళ్తున్నాను. సో రేపు కార్తీక పౌర్ణమి అంటే ఇంకా నేనైతే ఈరోజు అయితే వ్లాగ్ అయితే తీస్తున్నాను. సో మార్నింగ్ అయితే కంటిన్యూ చేస్తా, పదండి గాయస్. ది నెక్స్ట్ డే. సో గాయస్, అందరం అయితే ఇంకా పొద్దున్నే నిద్ర లేచాము అండ్ ఇంకా అందరం అయితే ఫ్రెష్ అప్ అయిపోయి అలాగే ఇంట్లో పూజ చేసుకొని ఇంకా అందరం అయితే గుడికి అయితే స్టార్ట్ అవుదాం. అండ్ మన ఛానల్కి కొత్త వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. A few moments later. సో గాయస్, నా ఫ్రెష్ అప్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే ఇంకా గుడికి అయితే స్టార్ట్ అవుదాం. దానికన్నా ముందు పూజ అయితే కంప్లీట్ చేద్దాం. సో గైస్, ఫైనల్గా ఇంకా మేమైతే గుడికి అయితే స్టార్ట్ అయిపోయాం. సో గైస్, ఫైనల్గా మనం శివాలయంకి అయితే వచ్చేసాము. అండ్ ఇప్పుడైతే ఇంకా మా మమ్మీ ఇంకా అక్క వాళ్ళైతే కార్తీక దీపాలు అయితే వెలిగిస్తారు, చూడండి. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ అలాగే శివాలయానికి అయితే చాలా జనం అయితే వచ్చారు గైస్.
సో గైస్ ఇంతటితో కార్తీక దీపం వెలిగించడం పూర్తయింది. ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్దాం. కానీ ఇక్కడ చూసినట్లయితే చాలా మంది అయితే రష్ ఉన్నారు. మాకైతే చాలాసేపు పడుతుంది. సేపటి తర్వాత శివయ్యని దర్శనం చేసుకోవడానికి లోపలికైతే వచ్చాం గాయస్. ఇక్కడ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.